రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన వడ్డెర కాలనీ ఆనుకొని శివరంజని థియేటర్ వెనుక 40 సంవత్సరాల క్రితం చేసిన ఓ లేఅవుట్ లో ఫ్లాట్ లో కబ్జాకు యత్నం అయితే సర్వే నెంబర్ 240-242 లో గల 288 గజాల విలువ చేసే కోట్ల స్థలం ప్రభుత్వ భూమిని కబ్జాకు గురవుతున్న ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ గడ్డం శ్రీశైలం ఆరోపించారు. మరి జనవరి నుంచి మనందరికీ తెలుసు ఈ యొక్క ప్రభుత్వం కొన్ని మున్సిపాలిటీలుగా చేయడంలో మా ఇస్నాపూర్ కూడా మున్సిపాలిటీగా అవతరించింది. దాంట్లో ఏదైతే గ్రామ పంచాయతీ అప్పుడు ఇచ్చిన ఏదైతే లేఅవుట్స్ ఉన్నాయో ఆ యొక్క ప్లాట్లు మళ్లీ అవి కబ్జాలకు గురై ఇలా కన్స్ట్రక్షన్ వరకు కూడా రాబోతున్నది. దానిలో భాగంగానే ఈ రోజు సర్వే నంబర్ 240-242 సర్వే నంబర్లో మరి శివరంజని థియేటర్ బ్యాక్ సైడ్ కార్నర్ బిట్టు గ్రామ పంచాయతీకి ఆనాడు 10% ల్యాండ్ కింద ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్లాట్ ను ఎవరో కబ్జాదారులు వచ్చి మరి గత 3 నెలల సంధి యొక్క ప్లాటు కబ్జాకు గురే ఈరోజు బేస్మెంట్ వరకు అయింది. మరి కాలాలు లేపడానికి కూడా రెడీ అయింది. మరి ఆ యొక్క ప్లాటు సాఫ్ చేసిన నుంచి మరి ఇప్పుడున్న కమిషనర్ గారికి మేము ఇంటిమేషన్ ఇస్తానే ఉన్నాము. అక్కడ ల్యాండ్ కబ్జాకు గురైంది. మరి ఎవరు అక్కడ కబ్జాదారులు దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది సుమారు 3 కోట్ల విలువ గల ప్లాటు. మరి ఆ కాలనీకి మరి ఫర్దర్ లా ఉపయోగపడుతుంది అవసరాలకు. అలాంటి మంచి ఒక వాల్యుబుల్ అయిన ప్లాట్ ను ఎవరో కబ్జాదారులు కబ్జా చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి సిద్దంగా ఉన్నారని చెప్పి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా సరే సరే అంటున్నారు. మరి ఆ యొక్క ప్లాటు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ రోజు బేస్మెంట్ వరకు అయింది. మరి ఊరుకుంటే కూడా ఆ ప్లాట్ ఇంచుమించు ఇంకొక 2 నెలల్లో బిల్డింగ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఈ మీడియా మిత్రులందరూ కూడా చెప్పడం ఏంటంటే మా గ్రామ పంచాయతీ అనేది ఇలా మున్సిపల్ అయింది. మంచి వాల్యుబుల్ ల్యాండ్. ప్రతి వెంచర్ లా అప్పుడు ఏదైతే 10% ల్యాండ్ కింద ఇచ్చిన ప్లాట్లన్నీ కబ్జాలకు గురైనాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్లు అయినాయి. మరి ఎవరేం చేశారు అనేది మరి అధికారులు దీని మీద ప్రత్యేక చర్య తీసుకుని వీటన్నిటిని కూడా మళ్ళా వీటిని వెరిఫికేషన్ చేసి మరి మీకు అందరూ తెలుసు యొక్క మున్సిపాలిటీ అయినందుకు మరి గ్రామ పంచాయతీ రికార్డ్స్ అన్ని కూడా డిపిఓ ఆఫీసులు ఉంటాయి. దీనికి సంబంధించిన లేఅవుట్లు కూడా మార్చేశారు. మరి ఈ యొక్క సుమారు 10 నెలల టైంలో మరి ఇస్నాపూర్ అనేది మరి ఈనాడు అన్ని లేఅవుట్లు దో నంబర్ లేఅవుట్లు చేసి వాటన్నిటిని మార్చి సుమారు కొన్ని కోట్ల రూపాయల వాల్యూ చేసే భూములన్నీ కూడా కబ్జాకు గురైనాయి. కాబట్టి ఇవన్నీ మా దృష్టికి వచ్చినాయి. మరి వాటిని కూడా మేము అధికారులకు చెప్తే మాకేం తెలియదు అంటున్నారు. మరి ఇప్పుడు సంబంధించిన అధికారులు దాన్ని తెలుసుకొని మరి బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రవర్తించి దానికి సంబంధించింది ఎక్కడ ఏం జరిగింది అనేది ఆ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళని చర్య తీసుకోవాలని విన్నవించుకుంటూ తక్షణమే ఆ యొక్క 89వ నంబర్ ప్లాటు 240-242 సర్వే నంబర్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి దాన్ని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దాన్ని యథావిధిగా కూల్చిపడేసి ఆ యొక్క మున్సిపల్ వాళ్ళు అక్కడ బౌండరీ చేసుకోవాలని విన్నవించుకుంటూ మరి కలెక్టర్ దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాం. దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 2084 సుమారు 41 సంవత్సరం కింద 1984 లేఅవుట్ ఇది. సుమారు 40 సంవత్సరాలు. మరి అప్పుడు ఈ యొక్క సర్పంచ్ వాళ్ళే లేఅవుట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దానికి అప్పుడు పేర్లేం పెట్టలేదు. సర్వే నంబర్ 242 ఇప్పుడు హనుమాన్ నగర్ పెట్టుకున్నారు. కానీ మరి కాలనీ మంచి డెవలప్మెంట్ అయ్యింది. ఓపెన్ ల్యాండ్ కంప్లీట్ సుమారు 3 కోట్లు.